సూపర్. కానీ చెప్పట్లేదు చూసారా, అది కరెక్ట్ రైట్ ఆన్సర్. ప్లీజ్ పెళ్లి చేసుకోవద్దు, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు లైఫ్ లో. చేసుకుంటే కష్టాలు వస్తాయంట. ఆబ్వియస్లీ మేము అందరం ఆటగాళ్ళు, మేము బాగా ఆటలాడుతాం, మేము బాగా పూజలు చేస్తాం, రేపులు బలాత్కారాలు మేము చెయ్యం, స్త్రీకి బానిసగా బతుకుతాం, ఆటగాళ్ళ రక్తం వర్ధిల్లాలి, ఆటగాళ్ళ 100 ఏళ్ళు బతకాలి. మీరు ఏమనుకుంటారు అసలు నా గురించి? నాకు పిల్లకలు టచ్ అయితే ఎలా ఉంటుందో తెలుసా? మీది అంతా మీ బతుకెంతరా పెట్టుకోండి. నా కోపం వస్తే ఏపీ షేక్ చేస్తాను అందరు నేను. హాయ్ అండి అందరికీ. ప్రతి ఏటా థాయిలాండ్ బ్యాంకాక్లో జరిగే ఆటగాళ్ళ సంబరాలకి వచ్చేసాను. 1 గంట అన్నాను కదా, కరెక్ట్గా 1 గంటకే ఉన్నాను, ఎవరో రాలేదు, ఎందుకు పెద్ద పాడుకు కదా. సో ఈ ఆటగాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సెక్స్ ఎడ్యుకేషన్ అనేది మన భారతదేశంలో సిగ్గు చెప్పరు, చేయడం రాదు. సో వాటి గురించి అవగాహన కలిగించడం, సరదాగా అందరితో మాట్లాడడం. ఓకే, లైక్ కొట్టండి. అందరూ వచ్చాక మీటప్ని అయితే ఎంజాయ్ చేయండి. వీడియోల కోసం వచ్చారా, నా కోసం వచ్చారా? రెండో ఆటగాడు, మూడో ఆటగాడు. ఆటగాళ్ళ కులమేనా? అయితే మందే, మా ఫ్యామిలీ. ఆటగాడు మందే. చెయ్యి ఊపారంటే ఆటగాడికి మన కులం ఇది. ఆటగాళ్ళండి ఇదండి ఆటగాళ్ళ గ్రూప్ ఇది. మొత్తం హోల్సేల్లో బుక్ చేసుకుంటున్నారు పటాయాలోని. ఇదే మొత్తం అంతా గ్రూపు. ఈ గ్రూప్కి నాయకుడు ఎవడో ఏది వెనక ఆయన. ఆ నాయకుడు ఆ మాత్రం ఉండాలి, అలా ఉంటేనే అది సూపర్. ఆటగాళ్ళు అనేటప్పుడు కోడ్ అది. ఆ చెయ్యి ఎత్తారంటే అది మందే. ఆటగాళ్ళండి అయితే మందే. ఎలాగొచ్చారమ్మా 8 మందిని? నా బస్ ఎక్కొచ్చాం కాబట్టి. ఎంత? 84 బాటలు తీసుకున్నాం మొత్తం అందరికి. ఆటో కూడా ఎంత అడిగాడు? ఆటో 400 బాట అడిగాడు. అంటే 1500 అడిగాడు. 160 రూపాయలు వచ్చారు. విజయవాడలో అంటే మామూలు కాదు ఇంకా. హలో ఫ్రెండ్స్, టీ అన్న టూట్టు, ఓడి అన్న టూట్టు గుర్తుందా? అట్టిపళ్ళు ఆటగాళ్ళ సంఘం అధ్యక్షుడు, నాయకుడు, ప్రతి నాయకుడు. 8 పళ్ళు ఉన్నాయి. 7 అన్న, 1 2 3 4 అబ్బో డజన్లు ఉన్నాయి ఇక్కడ. అసలు నా వంశం ఏమనుకున్నారా మీరు? మీరు ఏమనుకుంటారు అసలు నా గురించి? నాకు పిల్లకలు టచ్ అయితే ఎలా ఉంటుందో తెలుసా? మీది అంతా మీ బతుకెంతరా? అసలు మాకు ఎన్ని ఎకరాలు ఉన్నాయో మీకు తెలుసా? అసలు నాట మామూలుగా ఉండదు. అసలు నాకు పిల్లకలు టచ్ అయితే అలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నా కోపం వస్తే ఏపీ షేక్ చేస్తాను అందరు నేను, గుర్తుపెట్టుకో. అలా మామూలుగా ఉండదు. అలా ఉంటుంది నాతో. మామూలుగా ఉండదు నాతోని. నాకు కోపం వచ్చిందంటే మామూలుగా ఉండదు. ఆలా ఆర్టిస్టులు అండి బాగా చేశారు. మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అసలు మీరు చాలా బాగా చేశారు. అసలు నాన్నగారు చూసి మీ యాక్టింగ్ ని, మీకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మీకు తెలుసు కదా, ఆటగాళ్ళు అడుగుతున్నారు అసలు కేరా దోసకి ఎందుకు తెచ్చావా నాన్న? తెలుసు, ఆరోగ్యానికి మంచిది, కోసుకొని తింటా అందుకని. మంచోడు. మంచిది ఆరోగ్య. ఆటగాళ్ళు మంచిది, చలవ చేస్తుంది. మీరు కుర్రోళ్ళు చేతుకున్నారు చూసారా? కేరా దోసకాయ పట్టుకోండి ఒకసారి, పట్టుకోండి. పట్టుకునే విధానం అర్థమైపోతుంది. ఫ్రెష్ తమ్ముడు, ఫ్రెష్. మీరు ఫ్రెష్. అది సీనియర్ ఆటగాళ్ళు ఎవరన్నారు? మీరండి. ఇది దెబ్బ తాకకుండా అది. మీరు సార్ స్కిన్ కేర్ కోసం కోసి ఎక్కడ పెట్టుకుంటారు? మనం ఎక్కడ పెట్టుకోలేము. కళ్ళకి చక్రాలు పెట్టుకుంటే కళ్ళు బాగా కనబడతాయి. తెలివైన ఆయన. సో ఈ ఆటగాళ్ళ మీటప్ ముఖ్య ఉద్దేశం కేరా దోసకాయకి కండం పర్ఫెక్ట్ గా పెట్టాలి. ఇది ఒక సెక్స్ ఎడ్యుకేషన్. గురుగారు ఫస్ట్ గెలిచిన వాళ్ళకి 2500 రూపాయలు నజరానా. అది ఎలా పెడతారు చూడాలి సార్, పర్ఫెక్ట్ గా బుడగ రాకూడదు. అది సక్సెస్. ఆటగాడిగా నేను చెయ్యాలి. అదిగో చిన్న బుడగ వచ్చింది సార్. మరి ఇది పేలిపోయే ప్రమాదం ఉంది.
మరి ఇది పేలిపోయిందంటే పులిరాజులు అయిపోతారు. యాక్సెప్ట్ మరి బుడగ రాకూడదు. మరి కానీ అలవాట్లేదు కాబట్టి మనకి కొత్త పూజారులు సార్ మనం సూపర్. కానీ చెప్పట్లేదు. నెక్స్ట్ సో రెండో క్రీడాకారుడు వచ్చారు. సో ఈయన ఎలా పెడతారో చూద్దాం. మనం క్లీన్ చేస్తాం. సార్ పెట్టండి, ఎలా పెడతారో చూద్దాం. నిజంగా ఇది ఒక ఎడ్యుకేషన్. చాలా చూసారా, అది ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. ఆగండి మీరు ఆగండి. పూజారి తప్పు చేస్తున్నారు. ఆగండి మీరు. అది ఆటగాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి. నాకు బాగా అలవాటు. బొక్క పెట్టా గిల్లావా? మరి ఇంకా ఉన్నారు. బాగా చేశారు కానీ చిన్న తప్పు అరవై చెప్తారు. సో ముచ్చటగా మూడో గురువు గారు, మీ పేరండి? ఎక్కడి నుంచి? హైదరాబాద్. సూపర్ గురువు గారు. లాగండి వచ్చేస్తుంది అలాగా. మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్. అది బుడగ రాలేదు, ఏమీ రాలేదు, కరెక్ట్గా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు? చిరిగిపోయింది. దీనికి గల కారణం ఏంటంటే దీనికి గల కారణం ఏంటంటే ఆయన బుడగ రివర్స్లో పెట్టారు. ఏదైతే ఉంటుందో క్రీము, ఆ క్రీము బయట ఉండాలి. మీరు అది రివర్స్ పెట్టడం వల్ల ఎలాస్టిక్ చిరిగిపోయింది. ఎలా చేస్తే మరి రివర్స్లో పెట్టాలి. మీరు అలా పెట్టారు. అర్థమైందా? అది ఎనీవే ట్రై చేసినందుకు కంగ్రాచులేషన్. గుడ్, వెరీ గుడ్. తప్పుగా అనుకోకండి, ఇది ఒక సెక్స్ ఎడ్యుకేషను. ఎప్పుడైనా మనం కండోమ్ని చూసుకోవాలి. బ్రాండెడే వాడాలి, డూప్లికేట్ వాడకూడదు. ఇది తీసాక మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఏదైతే ఉందో ఇదిగో ఇది పైన క్రీమ్ ఉంటుంది. ఓకే, ఇది టైట్గా ఉంటుంది. ఇది కరెక్ట్గా మనం ముందు ఈ బుడగ పెట్టాలి. ఇదిగో చూసారా, ఇదిగో బుడగ పెట్టి బుడగ లేకుండా బుడగ వచ్చింది. బుడగ రాలేదండి. ఇదిగో బుడగ రాకూడదు. బుడగ రాకుండా ఇన్సెట్ చేయాలి. ఇదిగో సింపుల్. అయిపోయిందా? ఎక్కడైనా బుడగ వచ్చిందా? మీకు ఎక్కడా రాలేదు. సో ఇప్పుడు ప్రెషర్ ఉండదు, మీకేం బద్దలైపోదు, నమ్మకం ఉండదు. ఇంకా ఎక్కువ కొంతమందికి ప్రెషర్ కావాలన్నప్పుడు డబల్ కొండోమ్ని వాడాలి. రెండో కొండోమ్ పెడితే మీకు ప్రెషర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు ఎయిడ్స్లోని హైలో ఉన్నాయి. ఓకే, అవి ఎందుకు ఉన్నాయి అంటే ఈ విధంగానే. ఈ కండోమ్ పెట్టుకోవడం చాలామందికి రాదు. అది చెప్పాలి. మరి ఎలా చెప్తారు? ఇంత పూర్వం అంటే అంగన్వాడీ టీచర్లు గట్టా వచ్చి స్కూళ్ళల్లో గట్టా ఊళ్ళో ఎక్స్ప్లెయిన్ చేసేవారు బుడగల గురించి. ఈ రోజుల్లో చేస్తున్నారో లేదో నాకు తెలియదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎయిడ్స్ అనేది అదేదో ప్రాణాంతకమైన వ్యాధి కాదు. అది ఒక జలుబు జ్వరము లాగే. అర్థమవుతుందా? దానికి మందులు ఉన్నాయి. అది వచ్చినంటే అది అంటువ్యాధి కూడా కాదు. నాకు ఎయిడ్స్ ఉందంటే ఇప్పుడు ఈ అబ్బాయితో నేను ఇలా కలిసినా తిన్నా ఏం చేసినా అవ్వదు. ఒక రక్త మార్పిడి ద్వారా. ఎయిడ్స్ ఇంకో విధంగా ఎందుకు వస్తుంది అంటే మీరు చూసుకోవాల్సింది రక్తం సిరంజీలు ఆ బ్లడ్ బ్యాంకుల్లోని, రోడ్డు మీద బ్యాంకుల్లోని పచ్చబొట్టు అంటారు కదా, పచ్చబొట్టు దాన్ని స్టెరిలైజ్ చేయకుండా ఈడికి పొడిచేయడం, నాటు వైద్యం, ఇంజక్షన్లు, రోడ్ల మీద ఇంజక్షన్లు చేస్తారు. ఆ ఇంజక్షన్ సిరంజీ చేంజ్ చేయకపోవడం వల్ల రక్త మార్పిడి ద్వారా కూడా వస్తుంది. మీకు అర్థమవుతుంది కదా? అంటే సుఖ వ్యాధులు ఎందుకు వస్తాయంటే వీటి వల్ల. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఆటలాడాలి, జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సుఖ వ్యాధులు బోల్డ్ 1,00,000 రోగాలు ఉన్నాయి. ఏవైనా మీకు అర్థమవుతుంది కదా? ఒక భాగస్వామి ముద్దు, రెండో భాగస్వామి వద్దు. మీరు అందరూ ఓకే, సూపర్. ఓకే. సో ఇక్కడ ఆటగాళ్ళు అందరూ ఉన్నారు. సో ఒక్కొక్కటి కౌంట్ మనం లెక్క పెడదాం. అసలు ఏం చెప్తారో దాని గురించి. భయ్యా ఎన్ని పిచ్చుల మీద ఆటలాడారమ్మా? చిన్నపిల్లలా? ఓకే, ఏం లేదా? ఓకే, ఫ్రెష్ అయితే మంచోళ్ళు. ఏం లేదంటారు మీరు? ఇంకా నేను మా ఇంటి దగ్గర పొన్నమి గట్ల ఆడేవాడిని. మంచిది. మీరు గ్రేట్ నిజంగా. మంచిదండి, సూపర్. మీరు నువ్వన్నా? ఫ్రెషా? ఫ్రెష్ అయితే మీరు? జీరో అన్న ఫ్రెషర్. ఫ్రెష్ ఇది ఎవరు నమ్మడు కానీ జీరో. ఇది జీరో, ఎవరు నమ్మరు. జీరో ఒకటి. ఆటగాళ్ళు రండి. లాస్ట్ ఆటగాళ్ళ ఫ్యామిలీ. కమ్. ఎలా ఉంది థాయిలాండ్? మేము ఇక్కడే ఉంటామండి. అవునా? మీరు? అందరూ అలౌడే. మీరే తెలుగు వాళ్ళేనా? అబ్బా, నార్త్ ఇండియన్. బాగా పడ్డది, వాటర్ బాగా పడ్డది. ఎంజాయ్. లాస్ట్ వెళ్ళిపోతున్న సమయంలో వచ్చారు.
ఎక్కడ థాయిలాండ్ ఫ్యామిలీయా? ఇక్కడే మేడం గారిని ఇక్కడే ఆ? రెడ్డి గారి తాలూకా అమ్మ బాబా నెల్లూరు పెద్దారెడ్డి గారి తాలూకా. ఏ అయిపోయారు మీరు? వాకింగ్ అంటే కాదు, ఆటగాళ్ళు ఇంత లేటుగా వస్తే ఏంటి ఇది న్యాయమా? నేను 1 గంటకని చెప్పి ఇక 1 గంటకని చెప్పి నేను 12:30కి వచ్చాను అంటే హీరో ఎర్లీగా రావడం, ప్రేక్షకులు మీరు ఇంత లేట్ వస్తారా? అంటే అడిగిన వాళ్ళు ఆడినోళ్ళు లేకపోతే ఇలాగే ఉంటుంది. ప్రజల వద్దకు పాలన ఎప్పుడు చేయకూడదు. మీరు ఎంత రాత్రి అంతా ఏం చేశారు? తాయిలో ఉన్నారంట మీరు? నేనేం చేయలేదు. మరి ఎందుకు లేట్ ఎందుకు అయింది? నాకు సమాధానం కావాలి. అంటే హీరో ఎప్పుడు అలా ఉండకూడదు. హీరో ఎప్పుడు అలా వెళ్తే అలాగే చీప్ అయిపోతాం మనం. నేను 12:30కి వస్తే కుర్రాళ్ళు ఎంతకు వచ్చారు? టైం చూపించండి ఒకసారి. ప్రూఫ్ ఉంటే కానీ 3:30, 4 గంటలకు దుకాణం క్లోజ్ అయిపోద్ది. 3 గంటలకు వచ్చారు. దేనికి వచ్చారు? ఈ పద్ధతి మార్చుకోవాలి మీరు. దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఆటగాడు ఆటగాడు అనేటప్పుడు రెస్పాండ్ అయ్యారంటే ఇది మన కొలం. రండి, వెల్కమ్. లేట్ అయ్యారు, కూర్చోండి. చూసారా, అది మన కులం అదే అలా ఉంటుంది. ఉంది ఆటగాళ్ళు అందరూ చూడండి. అలాగా నా మీద ప్రేమ కాదు, మీరు కెమెరా లాపండి. నా మీద ప్రేమ ఏం కాదు, వీళ్ళకి కెమెరా మీద ప్రేమ, యూట్యూబ్ వీడియోల మీద. లాస్ట్ టైం వచ్చారు, ఒంటి మీదకి 30 సంవత్సరాలు వచ్చాయి కదా, అందరూ అడిగే ఒకటే ఒక క్వశ్చన్, పెళ్ళి ఎప్పుడు అని. అది అడుగుదాం, జనం ఒపీనియన్ తీసుకుందాం, రివ్యూ. బాబు సార్, నేను పెళ్లి చేసుకోవాలా వద్దా? వద్దు. చేసుకోవాలి, మంచిది. దంపతులు, థాయిలాండ్ దంపతులు మీరండి, చేసుకోవాలి లేదా కరెక్ట్గా చెప్పండి. మీరు చేసుకున్నారు ఆల్రెడీ. మేము పడింది మీరు పడాలి కదా. ఏంటి మాకు తెలిసి వస్తుందండి మీరు మాట్లాడుతూ. మేడం మీరు చూసారా, అది కరెక్ట్ రైట్ ఆన్సర్. మేడం చేసుకోవాలి. ఓకే, మీరు కెమెరా ఆపండి. తర్వాత నేనైతే వద్దనే చెప్తాను. ఎవరికి కెమెరా కాదు, నాకు కెమెరా ఆపి నాకు చెప్పండి. నేను చేసుకోవాలి. ప్లీజ్ పెళ్లి చేసుకోవద్దు. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు లైఫ్ లో. చేసుకుంటే కష్టాలు వస్తాయంట. ఆబ్వియస్లీ వద్దు. చూద్దాం, నోట్ దిస్ పాయింట్. అదే మీరు చేసుకోండి. వద్దు బ్రో, వద్దు. పెళ్ళి వద్దు. నో. అరే మీరు కుర్రోళ్ళు ఇంకా లైసెన్స్ లో రాలేదు. మీకే మామూలుగా మీ ఒపీనియన్లో పెళ్ళి అంటే ఏంటయ్యా? ఏం లేదు, ఏం రాదు, ఏం తెలీదు. చిన్న పిల్లలండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది పెళ్లి గురించి? చేసుకోవాలి. మంచి ఆయన. నా ఫ్రెండ్స్ అందరూ నాకు నిన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని నన్ను పెళ్లి చేసుకోదని చెప్తున్నారు, కానీ లైఫ్లో కష్టాలు తప్ప చేసుకోవాల్సిందే. నాకు డౌట్ అన్న, మీరు ఆల్రెడీ చేసుకోవాలనిపిస్తుంది. మీరు పెళ్ళి వద్దండి, ఎందుకు సింగిల్ తిరుగుదాం. లైసెన్స్ ఇంకా రాలేదు సార్. యాక్చువల్గా పెళ్ళి అనేది అవసరం అంటే అవసరం, లేదంటే ఆ కుక్కలు పందులు అన్నీ పుడుతున్నాయి, సస్తున్నాయి. పెళ్ళి లేకపోతే మోక్షం లేదు. మోక్షం కావాలి అంటే అన్ని బాధలన్నీ చూడాలి. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఒంట్లో ఓపుకుంది, కానీ ఒక్క 50 years అయ్యాక మనకు ఒక తోడు నీడ ఉండాలి. కాబట్టి చేసుకుంటాను, త్వరలో చేసుకుంటాను. కానీ దొరకాలి, పాప దొరికితే చేసుకుంటాను. అనియా ఒకే హైట్, ఒకే కలర్, ఒకే బీడ్స్, నాన్నగారు. సో ఇద్దరు ఒకేలా ఉన్నారు. ఈయన చెప్పాడు మా బ్రదర్ వస్తున్నాడని, చూడకుండా చెప్పాడు. పెద్దలు ఎవరు ఇందులో? ఆటగాడు శవంతా లేచిపోయి చచ్చిపోయిన శవం వెళ్ళిపోయాక అక్షంతలు ఏరుకోవడానికి వచ్చినట్లు. ఇదేమైనా బాగుందా? తెలుగు వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుంది మనది? ఎన్ని గంటలకు పిలిచాను నేను మిమ్మల్ని? ఎన్ని గంటలకు పిలిచాను? లేట్ అయిపోయింది. ఎంత అయింది టైము? 4 అయిపోయింది. నేను ఎన్ని గంటలకు పిలిచాను? 1 o'clock. నేను ఎన్ని గంటలకు వచ్చాను? 12:30కి వచ్చాను. హీరో ఎక్కడైనా ముందు వస్తారా? నేను వచ్చాను. ఎవరి కోసం వచ్చాను? మీకోసం వచ్చాను. అదే ఇది పద్ధతి కాదు, మీరు మార్చుకోవాలి. మీరు అభిమానులు అన్నప్పుడు మీరు క్రమశిక్షణగా ఉండాలి. మీరు లేరు మీకు క్రమశిక్షణలో నేను పెట్టాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చిన వాళ్ళందరికీ. 3 hours స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.